సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తును తెలంగాణ సిఐడి తిరిగి ప్రారంభించింది. తొలుత రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్ పోలీసులు జనవరి 21న నమోదు చేసిన ఈ కేసును సిఐడికి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా జీవో జారీ చేయడంతో సిఐడి పోలీసులు రంగంలోకి దిగారు. సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి దందా సాగుతున్నట్లు నమోదైన కేసులో 3 వైద్యులు సహా 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన పవన్ అలియాస్ లియోను ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. నగరంలో ఈ ముఠా దాదాపు 90 వరకు ఆపరేషన్లు చేయించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పుడు సిఐడి ఆ లెక్క తేల్చే పనిలో నిమగ్నమైంది. సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తును తెలంగాణ సిఐడి తిరిగి ప్రారంభించింది. తొలుత రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్ పోలీసులు జనవరి 21న నమోదు చేసిన ఈ కేసును సిఐడికి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా జీవో జారీ చేయడంతో సిఐడి పోలీసులు రంగంలోకి దిగారు. సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి దందా సాగుతున్నట్లు నమోదైన కేసులో 3 వైద్యులు సహా 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన పవన్ అలియాస్ లియోను ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. నగరంలో ఈ ముఠా దాదాపు 90 వరకు ఆపరేషన్లు చేయించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పుడు సిఐడి ఆ లెక్క తేల్చే పనిలో నిమగ్నమైంది.